మీలో చాలా మందికి తెలుసు నేను ఆర్మీ జాబ్‌ని రిజైన్ చేసి అండ్ నా యొక్క హీలింగ్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో భాగంగా వస్తున్న టైంలో చాలా సార్లు నేను చాలా విషయాల మీద ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంటేషన్ చేస్తూ, నా యొక్క కమ్యూనిటీ కోసం, నా యొక్క పర్సనల్ స్కిల్స్ కోసం సో మెనీ కోర్సెస్‌ని ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం జరుగుతుంది. రీసెంట్‌గా ఐ అటెండెడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ మెంటర్ చార్లీ మాంటిని గారి యొక్క వాల్యూ సిస్టమ్ అనే ప్రోగ్రామ్‌లో అటెండ్ అవ్వడం జరిగింది. అందులో నేర్చుకున్న లెసన్స్ టోటల్ నా లైఫ్‌ని మైండ్‌ని చేయడం జరిగింది. ఏ విధంగా అంటే గనక అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మంది యూట్యూబర్స్ వచ్చేసి యూట్యూబ్‌లో వీడియోస్ చాలా వరకు పోస్ట్ అనేది ఎడిటింగ్ చేసి అలా పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నేను జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏదైతే లెసన్ నేర్చుకుంటున్నాం దాన్ని ఎలా ఎఫర్ట్‌లెస్‌గా ఈజీగా నాలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్స్‌కి ఎలా ఈజీగా కనెక్ట్ కావాలనే విషయంలో డైరెక్ట్‌గా పోస్ట్ అనేది చేసేవాడిని. బట్ రీసెంట్‌గా కొన్ని రోజుల నుంచెల్లి నేను ఎడిటింగ్ చేపియడానికి అండ్ పీపుల్స్‌తో గాని అలా టైం అనేది స్పెండ్ చేయడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే నేను టైం స్పెండ్ చేస్తున్నానో అండ్ అంటే క్వాలిటీ కోసం అప్పటినుంచెల్లి నా యొక్క వీడియోస్ అనేది అప్‌లోడింగ్ అనేది తగ్గడం జరిగింది. ఏదైతే ప్రాబ్లమ్ ఫేస్ చేశానో నా యొక్క వాల్యూస్‌కి రెసొనేట్ కాని వర్క్ చేయడం వల్ల స్ట్రగుల్ అనేది ఫేస్ చేసిన విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. యెస్, నా ఫేస్ ఎలా ఉంది, బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది డజంట్ మ్యాటర్. నేనేదైతే డెలివర్ చేయాలనుకుంటున్నానో, ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుందో దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. బట్ మీ లైఫ్‌లో మీరెక్కడైతే స్ట్రగుల్ అవుతున్నారో, ఆ స్ట్రగుల్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే, మీరు ఎక్కడైతే అది వాల్యూస్‌కి రెసొనేట్ కానప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. కాబట్టి మీ వాల్యూస్ ఏం రెసొనేట్ కావట్లేదన్న విషయం మీకు మీలో ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలియకపోతే అండ్ వీడియోలో అండ్ ఫుల్ లింక్ వీడియో అని ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. అండ్ ఆ బయోలో ఉన్న లింక్‌ని క్లిక్ చేయండి. ఫుల్ వీడియో 1 ½ అవర్ మోస్ట్ పవర్‌ఫుల్ లెసన్. ఐ విల్ గివ్ 1,00,000 రూపీస్ వర్త్ గల సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు. ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంటేషన్ చేయండి.